హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వెజ్ ఫ్లేవర్స్. ఈరోజు వీడియోలో సింపుల్గా తక్కువ టైంలో వెజ్ ఘీ కిచిడీని ఎలా చేయాలో చూద్దాము. ఇదైతే పిల్లలకి లంచ్ బాక్సులకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏదో ఒక టైంలో ఇలా పిల్లలకైతే ఇలా చేసి పెట్టవచ్చు. ఇప్పుడైతే మనం వెజ్ ఘీ కిచిడి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. దీనికోసం నేను ముందుగా ఒక కుక్కర్ని అయితే తీసుకుని దానిలో కొంచెం నెయ్యి అయితే వేసేసుకున్నాను. ఇక్కడ నేను కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ అయితే వాడుతూ ఉన్నాను. అచ్చంగా నెయ్యితో అయితే అంతగా రుచి అయితే బాగుండదు. అందుకని దానికి సరిపడా కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నాను. ఈ రెండు కొంచెం వేడైన తర్వాత దీనిలో ముందుగా 2 లవంగాలు, 2 యాలుకలు, 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు అయితే వేసేసుకున్నాను. తర్వాత కొన్ని మిరియాలైతే అలా యాడ్ చేశాను. తర్వాత కొంచెం జీలకర్ర కూడా అలా యాడ్ చేసేయాలి. నెక్స్ట్ దీనిలో వచ్చేసి కొన్ని జీడిపప్పులు కూడా దీనిలో అయితే యాడ్ చేసుకున్నాను. కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా ఒక చిన్న కప్ జీడిపప్పు అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత కొన్ని కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను. 1-2 రెమ్మల కరివేపాకునైతే దీనికైతే యాడ్ చేశాను. ఇప్పుడు జీడిపప్పు ఇదంతా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని అయితే వేయించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ దీనిలో అయితే ముందుగా మనం తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నింటినీ దీంట్లో వేసుకోవాల్సి ఉంటుంది. నేను నా దగ్గర అవైలబుల్గా ఉన్న క్యారెట్, ఆలు, బీన్స్ అయితే యాడ్ చేశాను. దాంతో పాటుగా పచ్చిమిర్చి కూడా నేను డైరెక్ట్గా అలా వేసేసాను. తర్వాత ఒక టమాటాను ఒక 4-5 ముక్కలుగా అలా చేసి టొమాటో కూడా దానిలో అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు దీని మొత్తాన్ని ఒకసారి మనం ఆయిల్లో అలా మగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇలా 1-2 సార్లు తిప్పేసుకొని వాటిని అయితే మగ్గించుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పసుపు, ఉప్పు అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకొని ఒకసారి అయితే మనం మొత్తం గరిటెతో ఒకసారి మొత్తం కలుపుకోవాల్సి ఉంటుంది. పసుపు, ఉప్పు ముక్కలకు పట్టే విధంగా ఇలా అయితే ఒకసారి మనం కలిపేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం ఇలా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మన ఇష్టం అనమాట. కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నేనైతే ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కూర ముక్కలన్నీ అలా కలుపుకోవాల్సి ఉంటుంది. దీనికోసం నేను ముందుగానే పెసరపప్పుని, పొట్టులేని పెసరపప్పు, నార్మల్గా బియ్యము ఆ 2 కలిపి నానబెట్టేసుకున్నాను అనమాట. 1-2 గ్లాసుల వాటర్ పోసుకొని 2 ఈక్వల్ క్వాంటిటీలో నానబెట్టేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను. దీనికోసం నేను బాస్మతి రైస్ వాడకుండా నార్మల్ రైస్తో అయితే అలా చేసేసాను. ఒక 5 నిమిషాల తర్వాత ముక్కలు కొంచెం మగ్గిపోతాయి. మగ్గిపోయిన తర్వాత ముందుగా నానబెట్టుకొని ఉన్న పెసరపప్పు, రైస్ అదంతా ముందుగా అయితే కుక్కర్లో అలా వేసుకోవాల్సి ఉంటుంది. ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అయితే పోసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే బియ్యం అయితే అలా నానబెట్టేసుకున్నాను పెసరపప్పుతో సహా. నెక్స్ట్ ఇలా సాల్ట్ సరిపోవడం ఒకసారి చెక్ చేసుకోవాలి, సరిపోతుందో లేదో. ముందుగా అయితే కొంచెం వేసాను కదా, మళ్ళీ కొంచెం వేసేసి ఒకసారి రుచి అయితే చూసుకొని ఇప్పుడే చెక్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ తర్వాత చప్పగా అనిపిస్తుంది సాల్ట్ సరిపోకపోతే. ఇక్కడ సాల్ట్ వేసేసి మొత్తం ఒకసారి అయితే ఇలా మొత్తం కలిపేసి రుచి అయితే చూసేసాను. ఫైనల్గా దీనిలో వచ్చేసి కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేశాను. సన్నగా తరిగిన కొత్తిమీరని ఇలా యాడ్ చేసుకున్నాను. అంతా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ రానిస్తే సరి. అంతే, మనకి కిచిడి అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడైతే నేను లిడ్ అయితే పెట్టేశాను. లిడ్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టీమ్ పోయే వరకు మనం వెయిట్ చేసి ఇలా మూత అయితే తీస్తే మనకు పర్ఫెక్ట్గా కిచిడి అనేది రెడీ అయిపోతుంది. చూసారుగా కూర ముక్కలన్నీ అలా పైన ఉండిపోయాయి. దీన్ని మొత్తం మనం కిందకంట గరిట అలా పెట్టుకొని పైకైతే అలా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే ఇంక ఇలా చేస్తూ ఉన్నానన్నమాట నేను. మొత్తం ఒకసారి పైకి అలా అన్నాను. మొత్తం అలా కూర ముక్కలన్నీ రైస్కి అలా కలిసేట్టుగా మొత్తానికైతే ఒకసారి కలుపుకోవాల్సి ఉంటుంది. అంతే, ఫైనల్గా మనకి కమ్మనైన వెజ్ ఘీ కిచిడి అయితే రెడీ అయిపోయింది. ఇదైతే లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.